గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల నియోజకవర్గం అజీజ్ నగర్లో బీజేపీ పార్టీ కార్యాలయం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుందన్నారు. గురువారం 28వ తేదీ ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుందని వివరించారు. పాత ప్రభుత్వము ఏం చేసింది, ఉన్నదాన్ని జియో ట్రిపుల్ కంటే అధ్వానంగా చేసింది. కొత్త ప్రభుత్వం చెప్తాము, దీంతో ఎవరికి లాభం అవుతారు, ప్రజలకు అసలే లాభం అవుతారు. ఒకరిద్దరు ఫామ్ హౌస్ కట్టుకున్నారు, ఎంపీలు ఇక్కడ ఫామ్ హౌస్లో కట్టుకున్నారు, కానీ ఎవరికి లాభం అయితే లేదు. అది వాళ్ళు ఎంట పడతాం. చాలాసార్లు ఆపోజిషన్లు ఉంటే స్టేట్లో పనులు ఎక్కువైతాయి. కార్యకర్తల బలం నార్త్ ఇండియాలో ఉన్నట్టు సౌత్ ఇండియా లేదు. కానీ సౌత్ ఇండియాలోనే అన్నిట్లో హైయెస్ట్ గ్రోత్ బీజేపీలో అంటే సౌత్ ఇండియాలో మీరు చూస్తుంది. ఇంత తెలంగాణలో కాదు, కేరళలో యాంథనీ గారి కొడుకు, కాంగ్రెస్లో పెద్ద నాయకుడు యాంథనీ గారి కొడుకు కూడా మాతో ఉన్నాడు. తర్వాత అక్కడ అన్నమలై ఉన్నాడు. హైయెస్ట్ గ్రోత్ సౌత్ ఇండియాలో ఉంటుంది. అండ్ కార్యకర్తల బలము పెంచుకునే అవసరం ఉంది, అండ్ పెరుగుతున్నది. మన కాన్స్టిట్యున్సీ గురించి కూడా ప్రతి వారం పెరుగుతున్నది, ప్రతి నెల పెరుగుతున్నది. అండ్ దానివల్లనే బీజేపీ పార్టీ ఇక్కడ చాలా పెరుగుతున్నది. ఈసారి మీరు ఇంతకుముందు కూడా చూసిన, ఒకప్పుడు 3-4% షేర్లు ఉన్నది, 7% అయింది, 7% నుంచి 14% అయింది. అప్పుడు మన ప్రాంతంలో మొన్న ఎలక్షన్స్ 21% ఇలా ఓటింగ్ శాతం చేవెళ్ల పార్లమెంట్లో ఒకటి జనసేనకి ఇచ్చినా కూడా. అయితే చాలా పెరుగుతుంది అని చూస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్కి ఒకటేసారి చంపుంటుంది. పోయినసారి కూడా చూసిన మీరు డబుల్ కంటే ఎక్కువ చంపుంటుంది. అయితే నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ లేకుండా ఇక్కడ నాకు బలవంతంగా నన్ను గుంజుకున్నారు, పార్టీలా నిలబెట్టమని. నీకు ఇంట్రెస్ట్ లేదని. అప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే? 0. ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేదు. నేను ఎంపీగా గెలిచిన 2 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాను. ఇప్పుడు కూడా అప్పుడు 2 ఒకటేసారి అయింది. ఇప్పుడు దురదృష్టము, ఆయన 4-5 ఏళ్ళు ఏలకలక ముందస్తు ఎలక్షన్ పెట్టుకుంటూ భయంగా, అందుకే వేరే. ఒకవేళ 2 ఒకటే అయితే 100% మాకు మినిమం 4 గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యే.